ఇంకోటి దీంట్లో ఇక్కడ 2 కేటగిరీస్ లేవు, ఒకటే ఉన్నది, బీసీలో ఉన్నది. బీసీలు 56% ఉన్నారు, మేము 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసినాం, పంపినాం, మీరు చేయండి అంటున్నారు. ఈ మళ్ళీ దీనికి ఆ పదిగా గుజరాత్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో ఉంది, లేదా మొన్నటి దాకా లేవా? ఇదే ఫకీరాయనాను మన దూదేకులోడు పోటీ చేసి గెలవడే ఇక్కడ సమస్య లేదు. బీజేపీ దీన్ని మతకోణం చూసి ఈ విభజన వల్ల ఏం చేస్తారు, అసలు బిల్లులో లేని సంగతి కేంద్ర మంత్రితో అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ దీన్ని అంటలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ముస్లిం ఓట్లు కావాలి. బీఆర్ఎస్ బీజేపీ లాగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది బీఆర్ఎస్ అంటే చెప్తాను, వీళ్ళు ఎట్లా ఆడతావు, ఎట్లా కొట్టవు, కొట్టుకోవడం అన్నట్టు నువ్వు ఎట్లా చెప్తావు చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వైతే ఇచ్చినావు కదా ఆ బిల్లు పాడికి పంపినావు, వాడి చేస్తున్నాడు. మనకు శివలాల్ గారు తమిళనాడుకి వచ్చి చెప్తాను నిన్నట్టు కూడా ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఏమో మా ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 జారీ చేసింది, చెప్పినట్టే చేద్దాం అనుకున్నట్టే ఆర్డినెన్స్ హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. 50% సీలింగ్ దాటి ఒక్క పర్సెంటేజ్ ఎక్కువ మేము అనుమతించమని తమిళనాడు హైకోర్టు కొట్టేస్తే జయలలితతో పాటు అన్నట్టు అన్ని పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకునేది, అయ్యా మా దగ్గర రిజర్వేషన్లు 69% అన్ని కలిపి 50% దాటొద్దండి, మేమంతా ఆగమైపోతాం. ఎట్లా అంటే పివి నరసింహారావు దయదలిచి మాట్లాడుతుంది, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్ చేయడం ఇప్పుడు అట్లా కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ఏం చేసిండ్రో ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి చేస్తే చెల్తుంది. కానీ ఇప్పుడు అది కూడా జరగదంటున్నాడు. నేను లీగల్ కూడా చెప్తున్నాను, ఆనాడు జయలలిత ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఈ మధ్యన ఒక అడ్డగోలుగా ఇష్ట చట్టాలు పాటు చేస్తారు. 9వ పేరు మార్కండేయుడు కదా, మేము శివలింగాన్ని కలిసి శివలింగం తీసుకుంటే కొరడా పట్టుకొని వాడు ఏం చేయలేకపోయింది. ఎందుకు మార్కండేయుడు కొరడా అంటే శివలింగం చూడుకుంటది కనుక అట్లా ఈ శివలింగం బిడ్డ సమస్య ఇక దాన్ని తీసుకుంటామని సుప్రీంకోర్టు ఏది అన్ని చేసుకుంటా పోతే మీ చట్ట సుప్రీంకోర్టు అని చెప్పుకోటే మీరు కనుక నేను చట్టమైన సుప్రీంకోర్టు అనుకోండి కూడా పెట్టిన కొట్టేస్తారు. దీన్ని 9వ షెడ్యూల్ కూడా పనికిరాస్తున్నా మాట తమిళనాడు కేంద్రీకృత ఎందుకు వెళ్ళదని మనం వాదిస్తాము, అది వేరు. కానీ లీగల్ గా చూస్తే సుప్రీంకోర్టు అనుకో పోతుంది ఒకటి. సరే అవుట్ ఆఫ్ ది టాపిక్ కూడా మన శివలాల్ గారు మిత్రులు మాట్లాడారు, నేను దాని మీద కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇవాళ రాష్ట్రం అంతా అల్ల కలవడం ఉంటుంది. ఈ కారణము కేవలం ప్రజలు కాదు, లేకుంటే పాలకులు కాదు. మీద పడ్డ దాన్ని ప్రకృతి శాపాన్ని ఎవడేం చేయాలి వెంటనే. కానీ ప్రకృతి శాపాన్ని మనం కొంచెం ఈ ప్రభుత్వ తప్పిదాలు ఏమున్నాయి, ఈ ప్రజల తప్పిదాలు మాట్లాడుకోకపోతే బాగుంటుంది. నేను చెప్తున్న స్పష్టంగా ఈ ప్రభుత్వం అంటున్నట్టు ఏదైతే గత 10 ఏళ్ళుగా ఏం చేయలేదు, మిస్టర్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపడ్డాయి, కట్టెడు మట్టి పోయకుండా. నేను చెప్తున్న సర్పంచ్ గారు మండలి పేట ఉన్నప్పుడు 50,000 మా ఊరు చెరువు పెట్టించుకోవాలంటే నేను తలతోకి ప్రాణం తల ప్రాణంతో వచ్చింది. కానీ మిషన్ కాకతీయ వచ్చినాక అవినీతి ఉంది కావట్లేదు, చాలా చెరువు కట్టలు బాగుపడ్డాయి. కానీ గత 2 ఏళ్ళ ఈ 2 అంటే ఆ ప్రభుత్వం పోకముందు 2003, 2022 మొదలు పెట్టి చెరువుల సంగతి ఎవరు పట్టించుకోవాలి. మొదటి 5 ఏళ్ళు బాగా పట్టించుకున్నారు, రెండో 5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, వీటి 25 ఏళ్ళు పట్టించుకోలేదు. చెరువు కట్టడానికి తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత 5-6 ఏళ్లుగా చెరువులకు రూపాయి కూడా మంజూరు అవుతలేదు సార్, రూపాయి కూడా మంజూరు అవుతలేదు రాజశేఖర్ గారు. నేను ఆ ప్రభుత్వం దాంట్లో వీళ్ళు కూడా అంటున్నారు చేయకపోవడం చెరువు కట్టలు చేయిపోతున్నాయి, ఇప్పుడు బలహీనమైన చేయిపోతున్నాయి. ఎప్పుడు కూడా తూములు కానీ చెరువు కట్టలు కానీ ఎప్పటికప్పుడు మరమ్మతు చేసుకుంటూ పోతేనే ఉంటాయి. వెనకటి ఉంటుండే గ్రామాలలో పచ్చపాటి వారి వ్యవస్థ ఉండే పాడై వాడు రిపోర్ట్ ఇస్తుండ్రు, ఆ రిపోర్ట్ బట్టి ఏమో ఆ చెరువు కట్ట బాగా చేద్దామా, తూములు ఏమో నీకుందా, తూము మంచిగా టాప్ చేస్తుండే, ఇవన్నీ ఉంటుండే. నీళ్ళడి కాదు చేసుకోవాలి, నీకు మస్తులో లేరు. ఊళ్ళే చెరువు చూస్తే చెరువు అనాథ అయిపోయింది, ఎవరు చూసుకోలేరు లేరు. నేను చెప్తున్నా, నేను సర్పంచ్ మా ఊరు చెరువు తీసుకుంటానంటే ఊరంతా కదిలి మేము ఇష్ట కష్టాలు తీసుకుపోయి నేను కూడా వేసినాం అందరం కూడా. ఎందుకు చెరువు లేకపోతే మొత్తం ఊరంతా మునిగిపోద్దని భయం, లేకపోతే పంటలు పడాయని భయం. ఇప్పుడు ఎవరికి పట్టున్నది? బీఆర్ కూడా తీసేసి కేసీఆర్ బీఆర్ తీసేసిండు, ఆఖరి మస్కు కూడా తీసేసిండు, నీరడు కానీ తీసేసిండు. ఎవడున్నాడు ఇక్కడ ఎందుకు లేపు? ఊళ్ళు ఎవరు లేడు, చెప్పినట్టు లేడు. దాంతో ఏమైందంటే గ్రామ పాలనా వ్యవస్థ అటేమో కేసీఆర్ నాశనం చేసాడు,
వీళ్ళకి 20 నెలలుగా వీళ్ళు సర్పంచ్ లేరు, ఓ మడప ఎంపీటీసీ లేరు, జడ్పీ వీళ్ళు ఈ ప్రజాపాలన రాసి చేశారు. ఎవడు పోతుంది ఎవడు చూస్తుంది అక్కడ ఊళ్ళెల్లా. చెరువు కట్టలు దిగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాధ్యతనో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల బాధ్యత కూడా అంతే బాధ్యత అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆలనాపాలన ఊరు గ్రామ పరిపాలన ఆలనాపాలన రెండు, ఒకటేమో అధికారులు, రెండోడు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు లేకుంటే వీళ్ళు చేసిండు, అధికారులు లేకుండా వాళ్ళు చేసిండు. ఇప్పుడు ఇంకా ఉండేది అనాథ అయిపోయింది కదా ఊరు. 100 చెరువు కట్టలు చేయకపోయింది, మా ప్రజ్ఞాపూర్తో సహా చేయిపోయినాయి. 100 చెరువు కట్టలు చేయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి, ఎట్లా అయిపోయినాయి? వారు అంటున్నారు కాళేశ్వరం కాదు, ఇప్పుడు అంతెందుకు పోచారం చెరువు కట్ట మాకు మెదకును నిజామాబాద్, అది ఆయకట్ట మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఉంటది. మంచి పర్యావరణ కేంద్రం చెరువు కూడా అంతమంది ఎప్పుడో 130 ఏళ్ల కింద కట్టింది. ఇవాళ దిగిపోతుంది. ఎట్లా దిగిపోయింది? ఈ పాలకులు పాపం కదా, దాన్ని పట్టించుకోకపోవడం. అలా టీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, దిగిపోయింది. అది ఏమంటున్నానంటే ఇప్పుడు కూడా చెరువు కట్టలు మరమ్మతి ఎప్పటికప్పుడు జరుగుతుండాలి. ప్రాజెక్టులకు పైకి కింది కడెం ప్రాజెక్టు చూసినా కదా, కడెం 2 గేట్లు ఆ మొద్దు రిక్షాలో పోతే 2 ఏళ్ళు పట్టింది బాగు చేయడానికి. 2 ఏళ్ళు పట్టింది కడెం ప్రాజెక్టు. అది కింద ప్రాజెక్ట్, అది ఏది కడెం ప్రాజెక్ట్ నిజాం కట్టింది. అందుకనే ఏదైనా ఆధునిక దేవాలయాలన్న శ్రీశైలంతో, శ్రీశైలంలో కూడా 10 ఏళ్ళేమో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్షరత చేసింది. శ్రీశైలం అన్నది కాదు, యాక్చువల్గా శ్రీశైలం ఏంటంటే దాన్ని మొత్తం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, మనకు లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నారాయణ సార్ ఏమో మనకు దీని బోర్డు, దానికేమో అటప్ప చెప్పిండ్రు. కనుక చూసుకుంటే ఏమైందంటే ఆయన పెద్ద మొక్కబడ్డది. శ్రీశైలం ప్రాజెక్టుకే మోసం వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక మళ్ళీ మేల్కున్నారు. ఏదైనా సరే గ్రామంలో చెరువు చెరువుకోవడానికి తిలాపాపం తలాపిడికాడు. ఇంత వర్షం పడితే అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. రెండోది కూడా చెప్తున్నా, క్లౌడ్ బరెస్ట్ అనేది గతంలో ఈ ఏడాదికి ఒకసారి వస్తే ఎక్కువ ఉంటుండే, అది కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుండే. ఇవాళ కామాలి జరిగింది క్లౌడ్ బరెస్ట్. క్లౌడ్ బరెస్ట్ కు అర్థం కూడా చెప్తా, 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఒకే రోజులో నమోదైతే, ఒక పూటలో, ఒక రోజు కూడా కాదు, 3-4 గంటలు నమోదైతే క్లౌడ్ బరెస్ట్ కిందకి వస్తుంది. గట్టిగా వర్షం గంటనే పడుతుంది. అంటే కలిగిపోయినట్టు కుండపోత అంటున్నాం. కుండపోత అంటే మేఘం మలుగుతుంది, కింద పడుతుంది. దాన్ని ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా, కొంత ఆదిలాబాద్ జిల్లా,